ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి వారికి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రాకడకు మనల్ని సిద్ధపరుస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను, ఆయన ప్రేమను మనకు అందిస్తూ మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మనలను నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఈరోజు ప్రభు చేత మనకి ఇవ్వబడిన వాక్యము పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన. అంటే మరి ఆయన యొక్క మనం ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఏమంటుందంటే, మరి ప్రభా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేరును గాక అని ఉంటుంది కదా. అంటే ఆయన రాజ్యము వచ్చును గాక అని మత్తయి సువార్త మరి 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. నీ రాజ్యము వచ్చును గాక అంటే ప్రభు రాజ్యము త్వరలో రానే ఉన్నదని మనకి వాక్యంలో మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే మనం చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం మొత్తం మనం పరిశీలించినట్లయితే మనకు ఒక 7 అంశాలు మనకి అర్థం అవుతూ ఉంటాయి. ఏంటంటే మరి ప్రవచన ద్వారా దేవుడు మరి ప్రభు రానే ఉన్నటువంటి ఆ యొక్క తన కార్యాన్ని చేయబోయే కార్యక్రమం అంతటిని కూడా ప్రవచన రూపంగా ముందు భక్తులైన వారికి బయలుపరుచున్నారు. ఆ తర్వాత ప్రభు వారు మరి లోకానికి వచ్చి జన్మించి మరి తన యొక్క 33 సంవత్సరాలుగా మరి ఈ లోకంలో ఉండి లాస్ట్ 3.5 సంవత్సరాలు మరి సేవ చేసినటువంటి ప్రభు యొక్క జన్మాన్ని గురించి ఉంటుంది. ఆయన తర్వాత ఆయన చనిపోవటం, మన ప్రభు తన రక్తాన్ని మన శిలువలో పోసి మన యొక్క పాపముల నుండి మనలను విముక్తులను చేయటానికి ప్రభు చేసినటువంటి కార్యం గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత దేవుడు మృతుల్లో ఉండి లేపట్టం మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం కూడా మనం చూస్తున్నాము. తర్వాత దేవుని రాకడ గురించి ఉంటుంది. తర్వాత నిశ్చయమైనటువంటి 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా మన బైబిల్లో మనము అన్ని కూడా విపులంగా మరి మనకు రాయబడి ఉన్న బిడ్డలైన వారందరూ నేర్చుకోవాలని మరి ప్రభు మన అందరికి కొరకు వాక్యంలో రాయించి ఇచ్చారు. అట్లయితే మరి రాజ్య పరిపాలన, ప్రభు యొక్క రాజ్య పరిపాలన, నీ రాజ్యం వచ్చును కాక అని ఇక్కడ వాక్యంలో చదివినట్లుగా ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూసినట్లయితే మరి యొక్క ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలోనే 7వ వచనంలో 6 సార్లు ఆయన రాజ్యం గురించి రాయబడి ఉంటుంది, ఆయన రాజ్యం వస్తుందని. కాబట్టి అదే కాకుండా మరి బైబిల్ అంతట్లో కూడా ఆయన రాజ్యం వస్తుంది అన్న దాని గురించి మనకి ఒక 117 సార్లు రాయబడిందంట. అంటే ప్రభు రాజ్యం గురించి. అంటే ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డలైన వారు ప్రతి వాళ్ళు కూడా మనం ఎదురు చూసేది ఏంటంటే ప్రభు యొక్క రాకడ, రాజ్యం వచ్చేస్తుంది, ఆయన రాజ్యంలో మనకి ఎట్లా ఉంటది అన్నదే మనము చూడగలం అన్నమాట. మరి అటువంటి మరి ఆయన రాజ్యం గురించి మనము కొన్ని ప్రాముఖ్యమైన రాకడల గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎట్లా ఉంటదంట ఆయన చెప్తున్నారు కదా. మరి ప్రకటన గ్రంథం 16:16లో ఉంటుంది, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని చెప్తా ఉన్నారు ప్రభు. అక్కడ మనకి దొంగ వలె వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దొంగ వలె వచ్చినప్పుడు తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కూడా మన వస్త్రాన్ని కాపాడుకోవటువంటి స్థితిలో, ప్రతి విశ్వాసి కూడా తన వస్త్రాన్ని కాపాడుకునే స్థితిలో ఉండవలసిన దినాల్లో మనం ఇప్పుడు ఉంటున్నాం. అంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యం వల్ల ఆయన రాకడ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్ని కూడా మనకు బైబిల్లో వివరించిన విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మన వస్త్రాన్ని, మనకు ప్రభు చేత ఇవ్వబడినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని మనము
కాపాడుకోవలసిన వారమే ఉన్నాము. తన వస్త్రాన్ని ఇంకెవరన్నా చూస్తే మనము దిగంబర్లుగా ఉన్నామని మనకు అర్థమవుతుందని. దిగంబర్లుగా ఉండటం అంటే మరి ఆదాము అవ్వలు కూడా మొదటగా మరి ప్రభువు యొక్క మహిమ వస్త్రాన్ని ధరించుకున్న వారు, ఆ పరిశుద్ధతలో ఉన్న వారు ఏమవుతుందంటే ఒక చిన్న పాపం చేత వారుకున్న పరిశుద్ధమైన వస్త్రాన్ని పోగొట్టుకునేవారు మరి దిగంబర్లుగా అక్కడ కనపడినట్లుగా మనం చూస్తామండి. మరి అదే విధంగా మరి ప్రభు వచ్చే రాకడ టైంలో కూడా మరి వస్త్రాలను పోగొట్టుకునేటువంటి స్థితి, అంటే ఈ యొక్క అక్రమమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క లోకము మరి ఆ అక్రమము విస్తరించే చేత అనేకులలో ప్రేమ చల్లారనని చెప్పిన దేవాది దేవుడు. అంటే ఈ ప్రభు వచ్చే దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు, క్రమమైన పద్ధతి, ఎవరు కూడా పరిపాలించని పరిస్థితులు. మరి ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్న పనులు నేను కూడా చేయాలా, వాళ్ళలాగా నేను ఉండాలా, వాళ్ళలాగా వాళ్ళతో నేను సమానంగా ఉండాలనే పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు వారి స్థితిని మర్చిపోయి మరి అటువంటి మరి ఈ లోక సంబంధమైన కార్యాల్లో పాల్గొనటం వల్ల వారికి ఉన్నటువంటి వస్త్రాన్ని పోగొట్టుకునేటువంటి దినాలు ఈ దినాలు అని మనకు అర్థం అవుతుంది కదా. కాబట్టి మన వస్త్రాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. మరి ఈ పరిస్థితిలో మనం ప్రతి విషయంలో కూడా మనము ఎంతో జాగరూకతగా మనం ఉండాల్సినటువంటి స్థితి. ఎందుకంటే ఎవరైనా మనకు ఒంటి మీద వస్త్రం లేదంటే ఎంత అవమానం కదా మనకి. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా మనము మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క సిద్ధాంతాలను బట్టి మరి రాకడ గురించి మనం సిద్ధపాటుగా కలిగిన ఈ దినాల్లో ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం ఎక్కడ ఏ స్థితిలో నిలబడ్డామో మనం గ్రహించుకోవాలి. ఏ స్థితిలో ప్రభువుని మరింత సమీపంగా మనం ఎదగగలగాలో, మన ప్రభువులో మనం ఎదగటము అనేది ఆ విషయంలో కూడా మనం చాలా విధాలుగా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే క్రైస్తవ సమాజంలో మాత్రం అందరూ రాకడ గురించి నమ్ముతారు, కానీ వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మరి ప్రతి వాళ్ళు కూడా క్రైస్తవులు అన్న ప్రతి బిడ్డ కూడా ఒకే అంతస్తులో ఉండరు. ఎందుకంటే వారి నమ్మకాన్ని బట్టి, వారి ఏర్పరచుకున్న సిద్ధాంతాలను బట్టి వారి యొక్క స్థితిని మనము చూడగలం అన్నమాట. మరి పరలోక ప్రార్థనలో మరి నీ రాజ్యం వచ్చిన గాక అని అంటారు కదా. మరి అలాగే మనము ఈ యొక్క అంటే దేవుని యొక్క రాజ్యం గురించి మనము కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుని రాజ్యంలో మరి జబదయి కుమారుల తల్లి కూడా ప్రభుతో అంటుంది, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నీకు నా బిడ్డలో ఒకడు నీ కుడి ప్రక్కన ఒకడు ఎడం పక్కన ఉండేటట్టు చేయి నాయన అంటుంది. అంటే తల్లిగా తను అనుకుంటుంది ప్రభుతో మరి నా బిడ్డలు నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈ పక్కన కూడా మరి నా బిడ్డలు ఉంటే బాగుంటది అన్నట్లుగా తల్లిగా ఆలోచిస్తుంది. కానీ ప్రభు అంటున్నారు అది ఎవరికి నిర్ణయింపబడిందో వాళ్ళకి నిర్ణయింపబడుతుంది, మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలియదు అని చెప్తున్నారు ప్రభు. అలాగే మనం అనుకుంటాము ప్రభుతో నడుస్తున్నాము, ప్రభుతో సహవాసం చేస్తున్నాము, ప్రభుతోనే ఉంటున్నాము, మనము ప్రభు వాక్యం ప్రతిదినము చదువుతున్నాము, దాన్ని ధ్యానిస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ మరి అటువంటి స్థితిలో ఎవరి యొక్క అంతస్తుని బట్టి వారికి ఉంటుంది అనమాట. అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి వారి యొక్క అంతస్తు నిర్ణయింపబడుతుంది అనమాట. అలాగే మరి ఈ యొక్క సిలువ వేయబడినప్పుడు కూడా దొంగ అంటాడు కదా, అట్లా ప్రభా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు కదండి. అంటే నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన అంతస్తు ఏంటంటే రైట్ అవే మరి ఆయనలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రైట్ అవే ఇప్పుడే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పి ఆయన మరి పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు ప్రభు. అంటే అలాగని ఈ జబదయి కుమారులు ఏమైనా తక్కువైన అంటే అది కూడా కాదండి. వాళ్ళు కూడా దేవుని సేవించిన వాళ్ళే, దేవునితో నడిచిన వాళ్ళే, దేవునితో పాటు సహవాసం చేసిన ఆ బిడ్డలు. కానీ మరి అంటే ఒక్కొక్కళ్ళ స్థితిని బట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనకు ఒక స్థలాలు ఏర్పడతాయి అన్నమాట పరలోక రాజ్యంలో. అలాగే మన కొన్ని యుగాలు కొన్ని చూద్దాము. మొట్టమొదటిగా దేవుని రాజ్యం అనేది ఒకటి,
తర్వాత మరి 1000 ఏండ్ల పరిపాలన అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ తర్వాత 7 సంవత్సరాలు దేవుని రాజ్యం వచ్చిన తర్వాత, రాకడ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల మరి శ్రమల దినాలు ఈ లోకంలో ఉంటాయి. అదే సమయంలో పైన ప్రభుతో 7 ఏండ్ల పరిపాలనలో అక్కడ పెండ్లి విందులో కొంతమంది పాల్గొంటారు. అంటే మొట్టమొదటిగా రాకడలో ఎత్తబడిన బిడ్డలందరూ కూడా అక్కడ మరి ప్రభువుతో పాటు పెండ్లి విందులో పాల్గొంటారు. అదే విధంగా ఆ టైంకి సిద్ధము కాని బిడ్డలు, మరి కింద విడవబడిన బిడ్డలు వారు ఈ లోకంలో ఉండి శ్రమలు అనుభవిస్తూ కూడా ప్రభువులో నిలిచి ఉన్న వారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణంగా సిద్ధపాటు లేని వారు అనమాట. పరిపూర్ణంగా సిద్ధపడిన వారు మాత్రం ఖచ్చితంగా 7 ఏండ్ల యొక్క పెండ్లి విందులో పాల్గొనేటువంటి ధన్యత వారికి కలుగుతుంది. కానీ అదే బిడ్డలకి కింద మిగిలిపోయిన బిడ్డలు మాత్రం ఈ 7 ఏండ్లలో వారికి భయంకరమైన శ్రమలు తగులుతాయి. ఆ శ్రమల్లో కూడా మరి ప్రభువుని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు మధ్యలో మరి అలా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్నమాట. మరి ఆఖరి వరకు కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక సంఘంగా క్రైస్తవ సంఘం ఈ లోకంలో శ్రమ పడుతుంది, చాలా బాధలు పడుతుంది. మనం ఆల్రెడీ మనం మణిపూర్లో అక్కడ జరిగినవన్నీ చూస్తున్నాం కదా. అంటే ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఒక క్రైస్తత్వం అనేది హింసింపబడే రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనల్ని మనం సిద్ధపడమంటున్నారు, మన వస్త్రాన్ని కాపాడుకోమంటున్నారు, దిగంబరులుగా మీరు మారొద్దు అంటున్నారు. అటువంటి పరిస్థితులు మనం అవమానపరచబడే స్థితికి మనం రాకుండా ఈ 7 ఏండ్ల శ్రమల్లో మనం ఈ లోకంలో విడిచిపెట్టబడి మనము మరి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క పెండ్లి విందు ఆ భాగ్యాన్ని అనుభవించలేని స్థితిలో మనం ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నామో, మన ఆత్మ ప్రభువుకు సమీపంగా ఉందా, లేకపోతే ఈ లోకంలో వాళ్ళలాగా వీళ్ళలాగా అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ అయ్యో వాళ్ళలాగా నేనుంటే బాగున్నా, వీళ్ళలాగా నేనుంటే బాగున్నా అనుకుని ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల వైపు చూస్తూ మనల్ని మనము ఆత్మీయ అంతస్తు నుండి దిగజార్చుకునే స్థితిలో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఏ పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూచుతూ ప్రభు యొక్క సన్నిధానంలో మనం గడుపుతూ మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం స్థిరముగా నిలబడినట్లయితే మరి ఆ యొక్క అంతస్తును మనం చూడగలము, ఆ అంతస్తుకు మనం ఎదగలము. ఇంకను సమయం ఉండగానే మీరు చూసుకోండి అంటున్నారు ప్రభు. కాబట్టి మనకు సమయం ఇచ్చినప్పుడే, మనకి ఇంకనూ సమయం ఉండగానే మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే మనము ఈ సమయమును వ్యర్థం చేసుకోకుండా ప్రభు కొరకు సిద్ధపడాల్సిన పరిస్థితి మనకుందండి. కాబట్టి మనం ఈ యొక్క పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో మనం పరిపాలించే వారంగా మనం ఉంటాం అనమాట. అంటే 7 ఏండ్ల శ్రమల తర్వాత 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనమే పరిపాలించే స్థితిలో ప్రభుతో పాటు రాజ్యంలో మరి ఆయన పక్కన కూర్చొని సింహాసనాల మీద కూర్చుని ఆయనతో పాటు మనము మరి రాజ్యాలని మరి ఏలే బిడ్డలంగా మనం అంటే రాజుల కుటుంబంగా మనం అక్కడ ఉండాల్సిన పరిస్థితి రావాలంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలండి. అంతేగాని ఎవరి చేతనో మనం పరిపాలింపబడే స్థితిలో మనం ఉండకూడదు అనమాట. మరి ఆ దినాల్లో సాతాను యొక్క స్థితి ఏంటంటే దేవుడు ఆ యొక్క మరి 1000 ఏండ్ల పరిపాలనలో సాతానుని ఒక బిలంలో మరి బంధించి వేస్తారు కదా. మరి ఆ యొక్క వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందన్నది తర్వాత ఈ 1000 ఏండ్ల పరిపాలన నూతన ఆకాశము నూతన భూమి మరి మనకి ఇవ్వబడుతుంది. మరి అప్పుడు సాతానుని ప్రభు జయించేసి అసలు వాడికి అసలు ఎక్కడ ఈ భూమి మీదే స్థలం లేకుండా దేవుడు వాడిని మరి సాతానుని బంధించి వేసేటువంటి పరిస్థితి కూడా మనం వాక్యంలో చదువుకుంటున్నాం కదా. మరి దేవుని రాజ్యం అనేది ఏంటి అంటే మరి రోమా 14:17 చెప్తున్నారు కదా, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటున్నారు. అంటే మనకి ఏం కలుగుతుందండి? మనకి నీతిని ఆపాదిస్తారు ప్రభు, సమాధానాన్ని ఇస్తారు మనకి. అలాగే మన యొక్క ఆత్మ యందు మనం ఎంతగానో ప్రభునందు ఆనందించే పరిస్థితిని కూడా ఇస్తా ఉంటారన్నమాట. పరిశుద్ధాత్ముడు మన సంఘాన్ని కట్టడానికి వస్తున్నాడు. మరి ఆదికాల సంఘంలో మరి పరిశుద్ధాత్మ వారందరి మీద కృమ్మరింపబడినప్పుడు సంఘాన్ని కడుతాకి మరి ప్రభు పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. ఈ అంత్యకాలంలో ఉన్న మనకు
దేవుడు సంఘాన్ని మేఘమెక్కించటానికి పరిశుద్ధాత్మను కృమ్మరింపబోతున్నారు. మరి అంత దినాల్లో మరి అందరి మీద ఆత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి మనందరి మీద కూడా మరి తన పరిశుద్ధాత్మను కృమ్మరించడానికి సిద్ధపడి ఉంటున్న మన ప్రభు ఆ యొక్క మరి దీవెనను మనం పొందగలిగిన వారమే, ఆ యొక్క ఆత్మ చేత మనం అభిషేకింపబడిన వారమే, ఆత్మలో ఉన్నప్పుడు బలపరచబడిన వారమే అంటాం. కాబట్టి అటువంటి పరిస్థితికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నారు కదండి. ఆ విధంగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుటకు యోగ్యులముగా మనము ప్రభు ముందు కనపడాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి మనము ఈ యొక్క పరిస్థితిలో ఏ చిన్న విషయంలో కూడా తప్పిపోకుండా ప్రతి విషయంలో కూడా మరి సిద్ధపాటు కలిగిన వారమే. ఏ నిమిషంలో ఇప్పుడు వస్తున్నారు ప్రభు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను నాయన అని ప్రభువుకు మనం సమర్పించుకోగలిగిన స్థితిలోకి మనం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతే కదా. ఏ నిమిషంలో ప్రభు వస్తాడో మనకు తెలియదు కనుక మరి దొంగ వలే వస్తా అన్నాడు. అంటే ఏ నిమిషంలో వస్తారన్నది అసలు ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ నిమిషం కొరకు మనం తెలియని దినం కొరకు ఏ విధంగా సిద్ధపడతాము? మరి దొంగ వస్తాడు ఫలానా సమయంలో వస్తాడు అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి? ఆ సమయానికి సిద్ధంగా ఉండి ఆ దొంగతనం చేయకుండా ఉండేలా చేస్తారు. అంటే మెలకువగా కదా. అట్టి మెలకుగా మన ప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్తారు అనుకున్నప్పుడు దొంగవాడు రానియకుండా చేసిన మనము ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎదిగి వెళ్ళటానికి కూడా కావాల్సింది అదే మెలకువ. కాబట్టి అటువంటి మెలకువతనంతో ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడగలిగిన స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అలాగే మరి జకరియా 12:10 ఉంటుంది, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడిచిన నా నందు దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లును తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లును అతని విషయమై మరి దుఃఖించుచు ప్రలాపింతురు అంటున్నారు. అంటే మరి ఆయన పొడిచిన వాళ్ళు కూడా మరి ఆయన మీద దృష్టి ఉంచేలాగా ఆయన మనకు కరుణ నందించు ఆత్మను కృమ్మరిస్తాడట. అలే కాకుండా విజ్ఞాపన చేయ ఆత్మను, అంటే ఆత్మ తన ఉచ్చరింప సత్యం కానీ మూలుగుల చేత మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని మన వాక్యంలో చదివినట్లుగా మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు, మన ఆత్మలను మరి వ్యక్తం చేసేటువంటి దేవుడు, మన ఆత్మలను బలపరిచే దేవుడు, మనం ప్రభువులు బలముగా ఆయనను ఆనుకుని అల్లుకుపోయేటువంటి పరిస్థితిలో ఉండగలిగేలాగా చేసే దేవుడు. మరి ఆయన మరి అటువంటి ఆ దేవుడు తన ఆత్మను మన మీద కృమ్మరింపే దినాలన్నమాట. మన మీద అంటే యెరూషలేము దావీదు సంతతి వారి మీదే కాదు, ఆయన బిడ్డలమైన ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తండ్రి అని ఒప్పుకున్న ప్రతి బిడ్డ మీద కూడా దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తాడని మన వాక్యంలో మనం చదువుకుంటున్నాం కదా. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. ఆయన వస్తున్నాడని మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు, మనం ప్రభు కొరకు కూర్చున్నాము, ప్రార్థన చేద్దాం అనుకోగానే ఎక్కడ లేని బాధ్యతలు గుర్తొస్తాయి, ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆ బాధ్యతల విషయమే మన దృష్టి నిలపటానికి, వాటి విషయమే ఆలోచించటానికి. కానీ మా ఆత్మ విషయమై మనము ప్రభు యొక్క రాకడలో సిద్ధపడగలిగి ఆయన వచ్చినప్పుడు ఎత్తగలగాల అనే విషయంలో వచ్చేటప్పటికి మాత్రం మనకి ఎక్కడ లేని నీరసం వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా మెలకుగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. కనుక సంఘం కొరకు మరి మొట్టమొదటిగా సంఘం కొరకు ఆత్మ మరి కుమ్మరింపబడింది. తర్వాత ఫ్రెండ్లు కుమార్తెగా మరి ప్రభువును సిద్ధపరచడానికి కూడా దేవుడు మరి తన ఆత్మను కృమ్మరిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి అదే కాకుండా మరి 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ప్రభువు తన ఆత్మను వారందరి మీద కూడా కృమ్మరించేటువంటి పరిస్థితి ఉంటుందని మన వాక్యంలో మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి మనం పశ్చాత్తాపడి ప్రతి విషయంలోనూ మన పాపములు మనం కడుక్కుని మరి ఏ నిమిషం ఆయన ఆత్మ చేత మనం నింపబడిన వారమై ప్రభు రాకడకు ఎదురు చూడేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తారండి. అలాగే సంఘం ఎత్తబడాక 7 ఏళ్ల శ్రమకాలం కదా. ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో మనం ఇక్కడ ఉండకుండా
మనం ప్రభుతో పాటు పెండ్లి విందులో పాల్గొంటూ ఆయన ముఖంలో మకం పెట్టుకుని ఆయన ముఖం వైపు చూస్తూ ఆయన చెప్పేటువంటి మాటలు వింటూ ఆయన యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ పెండ్లి కుమార్తె సంఘంగా అంటే పెండ్లి కుమార్తె ఎలా ఉందంట మరి మరి పరమగీతలో ఉన్నట్లుగా పెండ్లి కుమార్తె గురించి దేవుడు ఎంతగానో మరి వివరించి ఇంత అందంగా ఉంది, అంత అందంగా ఉందని మనం చెప్తున్నారు కదా. నిన్ను అలా పోలుస్తాను, ఎలా పోలుస్తాను, నారీమణి సుందరిమణి అని అసలు ఎన్ని రకాలుగా తన వధువు గురించి దేవుడు మనకు మరి ఎంత చక్కగా చెప్పాడు. మరి ఆయన ఊహించిన ఆ స్థితికి మనం తయారు కావాలంటే ప్రతి విషయంలో మనం సిద్ధపరచుకోవాలా. మనం సిద్ధపరచుకున్నప్పుడే ఆ యొక్క మరి 7 ఏళ్ల శ్రమలో మనం ఇక్కడ మిగిలిపోకుండా మనం ఖచ్చితంగా ప్రభు పక్కన కూర్చునేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది అనమాట. మరి అదే కాకుండా సాతానుడున్న ఈ లోకంలో మరి పాపం ఉన్నప్పుడే నా బిడ్డలు ఎంత పవిత్రంగా, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా నా ఎడల మరి భక్తి చూపిస్తున్నారే, మరి వాళ్ళ విషయంలో నేను ఇట్లాగా మంచిగా ఉండాలని ప్రభు మన విషయమే ఆయన ఎంతగానో మరి ఆలోచించే దేవుడే అన్నాడు. కాబట్టి మరి ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతానుడు ఈ లోకం మీద లేకుండా మట్టిలోని గొంతులో వాడిని తోసివేసి మరి మనకు ఆ నూతన యెరూషలేములో మనం ఆయనతో పాటు సంచరించేలాగా ఆ యొక్క బంగారు వీధుల్లో మనం ఉండేలాగా మనకు నివాస స్థలం ఆయన ఏర్పరిచిన నివాస స్థలానికి మనం చేరుకున్నట్లుగా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు కదా. మరి అన్ని విషయాల్లో కూడా మనం అట్లా మన ప్రభు వైపు తిరుగుతూ ప్రభు యొక్క కార్యాలను చేపడుతూ ప్రభు కొరకు మనము జీవిస్తూ ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ప్రభువుకి సరిపడినటువంటి వధువుగా మనం ఈ లోకంలో ఉండగానే తయారు కావాల్సిన స్థితి ఉంది. కాబట్టి అది కూడా ఇంకనూ మనకు సమయం గతించిపోకముందే అంటున్నప్పుడు మరి ఇది అంత్య కాలం అని తెలిసి కూడా మనం ఇంకనూ శ్రద్ధంగా మరి దాని కొరకు ఎదురు చూడకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనకి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రభు కొరకు సిద్ధపడదాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని ప్రభు చెప్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉండాలంటే మరి ప్రభు అనే యేసు రమ్ము మనం ప్రతిదినము వాక్యం మనం చెప్పుకుంటాం కదా. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ఆఖరి వాక్యం చెప్పుకుంటాం కదా. ప్రభు అనే యేసు రమ్ము, ప్రభు అనే యేసు కృప పరిశుద్ధులకు తోడే ఇండును గాక అని చెప్పుకుంటాం కదా. అదే విధంగా మరి ఆయన యొక్క మరి ఆ స్థితికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అయిన యేసు రమ్ము అని పిలవగలిగిన స్థితిలో ప్రతి యొక్క విశ్వాసి ఉండాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు మనం కూడా అదే విధంగా ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడట. కాబట్టి మన సంఘమైనటువంటి మనము ప్రభు అయిన యేసు రమ్ము అని మనము చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలన్నమాట. మరి ఆ స్థితిలోకి మనము రెడీగా ఉన్నామా? ఆ స్థితిలోకి మనం ఎదగలుగుతున్నామా? ఆ స్థితిలోకి ఎదగలుగుటకు ఉన్నటువంటి మార్గాలను ఎంచుకుంటున్నామా, లేకపోతే అందులో పడిపోయే స్థితిలో ఉంటున్నామా? ఒకసారి మన ఆత్మల విషయమే మనం ఆలోచించుకుందాము, మన ఆత్మలను బలపరుచుకుందాము. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఏ చిన్న గడియ ఉన్నా కూడా దానిలో మనం దాంట్లో తప్పించుకుని ఈ యొక్క యుగంలో ఈ లోకంలో ఉండి మనం తప్పించుకుని మనము ప్రభు యొక్క మార్గాల్లో ఉంటూ ప్రభు యొక్క రాకడలో ఎత్తబట్టకు ఆఖరి నిమిషాన మరి పశ్చాత్తాపడిన దొంగ ఏ విధంగా అయితే రైట్ అవే పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో ఉన్నారో ఆయనతో పాటు పరదేశంలో ఉండగలిగారు. ఆ విధంగా ఇచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా మనం హృదయంతో ప్రభు వైపు తిరుగుదాము. అదే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాశలకు అట్రాక్షన్స్ కు గురి కాకుండా అది విలువైందో కాదో మనం ఏది విలువైందో మనం గ్రహించగలిగిన స్థితిలో ఉండి మనకు విలువైంది ఏంటంటే ప్రభు రాకడకు సిద్ధపడటం, ప్రభు రాకడలో మనం ఎత్తబడగలగటం. ఆ విధంగా సిద్ధపడటకు మనం రెడీగా ఉన్నామా? అది ఒకటి మనం ఆలోచించుకుందాం. మరి సైనికులు వాళ్ళని ముందుగా ఎందుకు తరబిచ్చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి. ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలని ముందుగానే సిద్ధపడతారు వాళ్ళు. సడన్ గా ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఆ నిమిషంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి మనం కూడా ఆ విధంగా ట్రైన్డ్ గా మరి ప్రభు ఈ నిమిషంలో వచ్చాడా, నేను రెడీగా ఉన్నాను ప్రభు అనే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అట్టి ధన్యత మనకు
మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడు దయచేసి మనలను రాకడలు ఎత్తబట్టకు సహాయం దయచేయను కాక. మరి మనమందరము ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందామండి. సన్నిధి చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుడు తన యొక్క పరిశుద్ధ సింహాసనం మీద కూర్చుని మనం చేయ స్థుతులపై ఆసీనుడై మన దగ్గర వచ్చి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము మౌనంగా ఉండి మన దృష్టిని మనసును కేంద్రీకరించుకుని ప్రభు మీద నిలుపుకుందాం. ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుని ఉండి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని పాదముల యొద్ద మనం కూర్చుని మౌనంగా ప్రభు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మన మనసును ఆయన మీద నిలుపుకుని మనం ఎదురు చూద్దాం. అట్టి గొప్ప దేవుడు మన మధ్య నుండగా మన పాపములను క్షమించగల శక్తి గల దేవుడు, మన పాపములను హిమం వలె తెల్లగా చేయగలిగిన మన దేవుడు మన ఎదుట ఉండగా మరి ఆయన సన్నిధిలో కూర్చున్న మనము మనలను కడగమని ప్రభు నాకు అప్పగించుకుందాం. మన పాపములను ఒప్పుకునే మన ఆయన నమ్మకస్తుడు కాబట్టి మన ప్రతి విధమైన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేసే మన తండ్రి మన ఎదుట ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానని వాగ్దానం చేసే తండ్రి మన ఎదుటనే ఉన్నారు కనుక ఆయన ఎదుట మన పాపములను మనం ఒప్పుకుందాము. నాలో పాపం లేదు అని ఎవరన్నా చెప్పుకుంటే వాళ్ళు అబద్ధికులుగా ఎంచబడతారట, వాక్యంలో ఉంది కదా. కనుక మనము పాపంలోనే పుట్టిన వారము, పాపంలోనే పెరుగుతున్న వారము. మనలను మనము పవిత్రులుగా చేసుకుంటున్నప్పటికీ మనలో ఉన్నటువంటి ఆ నైజ పాపము మనలో ఉండి వదలాలంటే ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రభుని క్షమించమని వేడుకుందాము. ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేయమని ప్రభును వేడుకుందాం. మనల్ని ఆదరించే తండ్రి మన ఎదుట ఉన్నారు. మనం పాపం చేసినప్పుడు మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని శుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేర్చుకున్నటువంటి శక్తిగల దేవుడు మనం ఎదురుగుండా ఉన్నప్పుడు మనము మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. మాకు ప్రభు తెలుసు, మేము ప్రభుని బాగా ఎదిగిన వారం, ప్రభులో ఎదుగుతున్న వారము కానీ అని చెప్పుకుంటూ ఉంటూ కూడా మనము అనేక పాపములు చేస్తున్న ఎడల మనము అబద్ధకులమవుదాం.
కాబట్టి అటువంటి పరిస్థితికి మనకు వెళ్లకుండా ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన చెప్పినది చేస్తూ ఆయన యొక్క అడుగు జాడలను అనుసరించి నడుచుకొని మరి ప్రభు రూపంలోకి మనలను మార్చగల శక్తి గల దేవునికి మనలను మనము అప్పగించుకుందాం. మనము తీర్మానించుకుందాం ఏమని, ప్రభా ఇది పాపం అని తెలిసిన తర్వాత దాని జోలికి నేను పోకుండా నేను ఉండాలని తీర్మానించుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీ చేత కడగబడిన నేను ఆ పరిశుద్ధతను నిలుపుకోవాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. ఆ పరిశుద్ధతలో నేను బ్రతకాలని, దాంట్లో స్థిరంగా నిలబడాలని తీర్మానించుకుంటున్నాను. ప్రభువా సహాయం చేసి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఎందుకంటే ప్రభు ఏ విధంగా నడుచుకున్నారో అదే విధంగా మనం నడుచుకోవాలని, ఆయన రూపంలోకి మనం మారాలని, ఆయన ఉన్న స్థితిలోకి మనము ఎదగాలని ప్రభు యొక్క కోరిక అయినది కనుక మనం చేసుకున్న తీర్మానాన్ని మనము గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటకు కావాల్సిన శక్తిని ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం. ప్రభువును వేడుకుందాం. మనము ప్రభువునకు సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. మనకు చేత కాని విషయాలు, మనకు శక్తి లేని విషయాలు శక్తి గల ప్రభువే మన యందు సంపూర్ణం చేయనట్లు ప్రభువుకి మనలను మనం అప్పగించుకొని మనలను తనకిష్టమైన రీతిలోకి మనల్ని మలుచుకోమని ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. కొంత ప్రభువుకి ఇచ్చి కొంత మనం ఏదో చేసుకోవాలని, నాయన ఈ ఏరియాలో నన్ను విడిచిపెట్టి ఆ ఏరియాలో వదిలేదులే ప్రభా, నీ ఈ ఇందులో మాత్రం ఉండు ప్రభా అని మనం దేవుడిని శాసించటం కాదు. మనం సంపూర్ణంగా ప్రతి విషయంలోనూ ప్రభువుకు సరెండర్ అవ్వాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక ఆయనకు మనలను మనము సమర్పించుకుని ఆయన ఏమి చేస్తున్నారో, మరి ఏ విధంగా మనల్ని చెక్కుకుంటారో, ఏ రూపంలోకి మనల్ని మార్చుకుంటారో అనే ఆశతో ఆయన వైపు చూచి ఆయనకు సహకరిద్దాము. ఆయన మనలో చేయబోయే ప్రతి కార్యాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసి ఆయనతో సహకరించి ఆయన రూపంలోనికి మార్చబట్టకు మనము ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకుందాం. ప్రభువుకు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని శుద్ధిపరిచిన మా తండ్రి, నీవు చేసినటువంటి ఆ పరిశుద్ధతను మేము అంతం వరకు కాపాడుకోగలుగుటకు కావాల్సిన శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించిన ఆయన అని ప్రభువుని వేడుకుందాం. నీ రాకడలో మేము సిద్ధపడాలంటే ప్రభా మాకు మెలకు చాలా అవసరమైంది కనుక నా ప్రభా నీవు ఏ నిమిషంలో వచ్చినప్పటికీ నీదిగో నాయన నేను సిద్ధంగా ఉండాలని ప్రభా ఎదురు చూస్తూ నేను మెలకుగా ఉండగలిగిన స్థితిని ప్రభా నాకు దయచేయి నాయన అని ప్రభుని వేడుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ఈ లోకంలో పడి ఈ లోకపు అట్రాక్షన్స్ నాయన గురి అయిపోయి ప్రభా మా కంటి వలన చేసేటువంటి ఆ పాపము మేము తండ్రి నాయన దాని నుండి మేము తప్పించుకోగలుగుతాకు నాయన మా కంటిని నాయన మరి కన్నులు మూసుకుంటూ నా ప్రభా నా తండ్రి గురి ఎద్దుకు పరిగెత్తుకుని రాగలిగిన స్థితిని మాకు దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. మాకు ఈ లోకంలో ఇవ్వబడినటువంటి ఈ యొక్క ధన్యతను ఆయన నీ యొక్క రాకడకు సిద్ధపడేటువంటి ఆ భాగ్యాన్ని ప్రభా మరి అనేకమైనటువంటి విషయాల్లో ప్రభా మేము తలదూర్చి ఉన్న భాగ్యాన్ని పోగొట్టుకునేకుండా ప్రభా నా తండ్రి నాయన మా కన్నులతో పాపం చేయకుండా మా తండ్రి నాయన మా చెవులు ప్రభా చెడు మాటలు వినకుండా నా ప్రభా నా తండ్రి మా నోట్లో ప్రభా నాయన ప్రభా మేము ఏ దుష్కార్యము చేయకుండా నా ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. మా హృదయం తండ్రి నాయన నీ తలంపులతో మేము నింపుకొని నీ యొక్క కార్యక్రమాల్లో ప్రభా నా తండ్రి నాయన మరి మేము పార్టిసిపేట్ చేస్తూ ప్రతి విషయంలోనూ నాయన నీ కొరకు జీవించగలిగిన స్థితిని మాకు దయచేయండి తండ్రి అని ప్రభువును వేడుకుందాం. గుర్రము వెళ్తున్నప్పుడు దాని కళ్ళకు మరి గంతలు కడతారు కదా, అదే విధంగా మరి మనము కూడా మన కార్యాన్ని మనం చేయగలుగుటకు దాని కళ్ళెము మరి ఏ విధంగా అయితే యజమానుని చేతిలో పెట్టి యజమానుడు నడిపించిన రీతిగా నడుచుకుంటూ గమ్యాన్ని చేరగలదో మనం కూడా మన యొక్క హృదయం అనేటువంటి ఈ యొక్క కళ్ళాన్ని మన ప్రభు హస్తాలకు అప్పగించి మన కన్నులను మూసుకొని ప్రభు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవగలుగుటకు శక్తి గల వారమై ఉండినట్లు అతి జ్ఞానం కలిగిన వారమై మనం నడుచుకోగలుగుటకు శక్తి బలాలను ప్రసాదించమని జ్ఞానాన్ని ఇమ్మని సమస్తంగా పరిపూర్ణమైనటువంటి సమర్పణతో ఆయన హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుంటున్నామని ఆ విధంగా నిశ్చరంగా నిలబట్టకు ప్రభు సహాయాన్ని మనం అర్థిద్దాం. అదే విధంగా ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో దేవుని చేత ఇవ్వబడినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన ఇచ్చిన తలాంతులను ఏ విధంగా వాడుకునాలో ఏ విధంగా వాటిని వృద్ధి చేసుకునాలో మరి ఇచ్చిన తలాంతును ప్రభు కొరకు వాడకుండా మనము ఏ విధంగా దాచిపెట్టినటువంటి ఆ ఒక్క తలాంతు గల వాని వల్లే ఉండకుండా ఇది మన దగ్గర నుండి ఇవ్వబడిన తలాంతు తీసివేయబడకుండా దానిని వృద్ధి చేసుకుని మన తండ్రి అయిన దేవుని వలన బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే స్థితిలోకి మనము తయారు కాగలటకు శక్తిని ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం. అతి జ్ఞానాన్ని మనకి మన ప్రభువుని వేడుకుందాం. ఈ లోక సంబంధమైన బాధలు వేదనలు శోధనలు వచ్చినప్పుడు దాని నుండి ఏ విధంగా తప్పించుకోనాలో ప్రభు చెప్పారు కదా. శోధనతో పాటు దాన్ని తప్పించుకున్న మార్గాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. దేవాది దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ప్రభా ఏ విధంగా ఈ లోక సంబంధమైన ఉచ్చులలో మేము పడకుండా నా తండ్రి నాయన ప్రతి శోధన నుండి మేము తప్పించుకుని దాన్ని జయించగలిగిన స్థితిని అట్టి బలాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని ప్రభువుని వేడుకున్నాం. తన పరిశుద్ధాత్మను మనకు సహాయంగా ఇచ్చిన దేవాది దేవుడు ఈ అంత్యకాలంలో మరి సంఘాన్ని ప్రభు యొక్క మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ప్రయత్నిస్తున్న మన తండ్రికి
మనల్ని సిద్ధపరచమని తన ఆత్మను మన మీద కృమ్మరించమని ప్రభువుని వేడుకుందాం. ఆయన ఆత్మ సహాయం చేతనే ఏదైనా జరుగుతుందని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మన సొంత శక్తి చేత సొంత బలం చేత జరిగిన కార్యాలు ప్రభు మాత్రమే చేయగలడు. కనుక ప్రభు యొక్క సహాయాన్ని అర్థిద్దాం. ఆయన పావన పాదాలు పట్టుకుని బతులు ఆడుకుందాం. ప్రభా ఆది కాలంలో ఆదాము అవ్వలకు ప్రభా నువ్వు మహిమ వస్త్రాన్ని ధరింపచేసి నాయన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి బిడలుగా ప్రభా వారు మరి నాయన వారినితో ఉంటున్నప్పుడు ప్రభా నా తండ్రి ఏ స్థితిలో అయితే వారు ఉన్నారో నాయన అట్టి స్థితిలోకి మరలా మమ్మల్ని తీసుకుని రావాలని నీవే స్వయంగా ఈ లోకానికి వచ్చిన తండ్రి. ఆ స్థితిని మేము కూడా పొందగలుగుటకు మాకు సహాయం దయచేయి తండ్రి. అట్టి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి జీవితం ప్రభా మేము కూడా కలిగి ఉండగలుగుటకు నీ సహాయాన్ని అర్థిస్తున్నామయ్యా. అట్టి మహిమ వస్త్రాలను మేము ధరించుకోగలిగిన స్థితిలో మేము ఉండగలుగుటకు సహాయం దయచేయి తండ్రి. అట్టి సిద్ధపాటును మాకు దయచేయి నాయన అని ప్రభు పావన పాదాలు పట్టుకుని బతిమలాడుకుందాం. వేడుకున్నాం. మనము ఇప్పుడు స్తుతులు చెల్లించుకుందాం. స్తుతులకు పాత్రుడా స్తోత్రాహుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి నీ వాక్యం చేత మాతో మాట్లాడిన దేవా, నువ్వు చెప్పినది మేము ఆలకించిన వారమై ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క మార్గాల్లో ప్రభా నా తండ్రి మమ్మల్ని నిలుపుటకు నాయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం నిమిత్తం నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అని ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకున్నాం. నీవు ఉద్దేశించిన ఆ యొక్క స్టేజ్కి మేము ప్రభా ఎదగలుగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. ఆ స్థితిలోకి మమ్మల్ని నీ ఆత్మ సహాయం చేత తయారు చేస్తున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. మనం తల్లి గర్భంలో పడకముందే ప్రభా మమ్మలను ప్రభా ఎరిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. మేము పుట్టక ముందు నుండే మా ప్రతి ఒక్క చర్యను ప్రభా ముందుగానే ఎరిగిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. మా జీవన ప్రయాణం అంతట్లో మా చేయి పట్టుకుని నడిపించు ప్రభా నాయన. మమ్మలను ప్రభా నాయన నిత్య జీవంలోకి ప్రవేశింపచేయుటకు ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి కార్యం నిమిత్తం నీకు వందనాలయ్యా అని ప్రభుకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మనం పాపంలో పుట్టిన వారమైనను తన సొంత స్వకీయ కుమారులుగా మనల్ని చేసుకుంటున్న దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాం.
మన నిత్య జీవంలోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మనకు ముందుగా వెళ్ళి మనకు మా స్థలాన్ని సిద్ధపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తుతులు చెల్లించుకున్నాం. మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనముగా ఉందాము. ప్రభు మన కొరకు సిద్ధపరిచినవేవో మనకు చూపించలాగన, తను మనతో ఏమి మాట్లాడబోతున్నారో మనం వినలాగన, వినగల చెవిని, గ్రహింపగల మనస్సును, చూడగలిగిన కన్నులను దయచేయమని ప్రభువును వేడుకుందాం. కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి సెలవిస్తారో దాన్ని వింటకు సిద్ధపాటు కలిగి ఉందాం.
యేసు ప్రభు వచ్చుచున్నా హృదిగో వినరండి పూర్వదోసారులు సంతిరి బ్రతికెను దాటవరుడై వచ్చునండి యేసు ప్రభు వచ్చుచున్నా హృదిగో వినరండి వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట ఈ పనులు చేయువారే పరలోకవా సవ్యులగుట యేసు ప్రభు వచ్చుచున్నా హృదిగో వినరండి స్తోత్రం నాయన స్తోత్రం 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 నాయన స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకు వందనాలు నాయన ఆది అయిన దేవా నీకు వందనాలు నాయన ప్రభా మమ్మలను ప్రభా నాయన నీ రాకడకు సిద్ధపడటం ప్రభా నాయన మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నువ్వు చెప్పినను వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులేమనుట అన్నావు ప్రభా నీ వాక్యం వినట మాత్రమే కాకుండా దాన్ని మనసులో విశ్వసించుకుని నాయన నీవు చెప్పినది చెప్పినట్లుగా చేయగలుగుటకు నాయన ఇదిగో ఈ నీ చిన్న మందన ప్రభా సిద్ధపాటు చేసుకోమని అడుగుతున్నామయ్యా నాయన మాలో ఒక్క డెక్క కూడా విడవబడకుండా నాయన అందరం నా తండ్రి నాయన నువ్వు ఏ నిమిషంలో వచ్చినా మెలకుగా ఉండి నాయన ఇదిగో ప్రభా సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగిన స్థితికి నాయన అట్టి అంతస్తుకు మమ్మల్ని అందరినీ తయారు చేసుకోమని నా ప్రభా ప్రతి వారము నీ రాకళ్ళు ఎత్తబడ్డకు ప్రభా నా తండ్రి నాయన ప్రతి విధమైనటువంటి నాయన మాలో ఉన్నటువంటి నాయన రాకడకు అభ్యంతరం కలిగించే ప్రతి విధమైనది మాలో నుండి తొలగించుకుని నా తండ్రి నాయన నాయన సిద్ధపాటుతనంతో నేను ఎదుర్కోగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని మా అమ్మలను మా కుటుంబాలను ప్రభా నీ రాకడకు సిద్ధపరచమని నాయన సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమేన్.